ఎవరైనా బతకడానికి ఉన్న ఊరు విడిచి మరో ఊరికి వెళ్తారు. కాని అక్కడికి వెళ్లిన తర్వాత చనిపోతే బాగుంటుంది అని వెళ్లే ప్రదేశమే కాశీ నగరం. వయసు పైపడ్డాక చనిపోతే కాశీలో చనిపోవాలి, లేదా పుత్రుని సమక్షంలో చనిపోవాలి అనేది పెద్దల మాట. ఈ రెండు మోక్షదాయకాలను ప్రజలు విశ్వసిస్తారు. కాని పరమశివునికి ప్రీతికరం. పురాణ కథలను అనుసరించి కాశీదేవిగా విరాజిల్లుతున్న ఈ నగరానికి స్వతంత్ర బుద్ధిని ప్రసాదించాడు పరమేశ్వరుడు. అలా చైతన్యాన్ని పొందిన కాశీదేవి 3 కోరికలు కోరింది. 1. ఎవరైతే పరిపూర్ణ విశ్వాసంతో కాశీలో అడుగుపెట్టి గంగా నదిలో స్నానం చేస్తారో వారి పాపాలన్నీ నశించాలి. 2. కాశీలో ఎవరు ఎలా మరణించిన వారికి విముక్తి లభించాలి. 3. ఇక్కడి మణికర్ణిక హరిచంద్ర దాట్లలో దహనం చేసిన దేహాలకు ముక్తి లభించాలి. పరమేశ్వరుడు అలాగేనని అనుగ్రహించాడు. అదే పార్వతీదేవికి నచ్చలేదు. మహాదేవ కాశీదేవికి అనవసరంగా వరాలు ఇచ్చి విముక్తిని ఆత్మజ్ఞానాన్ని చులకన చేశారని అనిపిస్తోంది. ఇకపై అందరూ చాలా తెలివిగా ముక్తికి పొందగలుగుతారు కదా అంది. పరమేశ్వరుడు నవ్వి పార్వతి నీకు వాస్తవం చూపిస్తాను పద అంటూ కాశీకి తీసుకువెళ్లాడు. ఇంతలో మహాదేవుడు కాశీకి ఇచ్చిన వరం ప్రాచుర్యం పొంది ప్రజలు దొంగ స్నానం చేసేందుకు తరలివస్తున్నారు. ఈశ్వరుడు పార్వతి సహితంగా కాశీలో గంగ తీరానికి చేరుకొని ఇప్పుడు మనమిద్దరం మనుషులుగా మారుద్దాం, నేను చనిపోయినట్టు పడుకుంటాను, నువ్వు వితంతువుల నటించి దుఃఖిస్తూ పాపం చేయని వారు ఎవరైనా నా భర్తను తాకితే ఆయన తిరిగి జీవం వస్తుంది, పాపాత్ములు అయితే మాత్రం నా భర్తను తాకగానే తల పగిలి మరణిస్తాడని చెప్పొన్నాడు. పార్వతీదేవి అలా అందరినీ అభ్యర్థిస్తూనే ఉంది. వేలాది మందికి స్నానం ఆచరించి వస్తూనే ఉన్నారు. కాని ఒక్కరు కూడా ఆ శరీరాన్ని తాకే ప్రయత్నం చేయలేదు. గంగ స్నానం తర్వాత పాప ప్రక్షాళన జరిగి పునీతులవుతున్నారన్న వరం గురించి తెలిసినప్పటికీ ఎవరూ ఆమె భర్తను తాకి బతికించుటకు ప్రయత్నించలేదు. పరమేశ్వరుని పరిపూర్ణంగా విశ్వసించే ఒక వేశ్య మాత్రం గంగా స్నానం ఆచరించి వచ్చి ఆ శరీరాన్ని తాకింది, పునర్జీవితుడిని చేసింది. అప్పుడు పరమేశ్వరుడు సులభమైన మోక్షమార్గాన్ని ప్రసాదించినప్పటికీ ప్రజలు అవిశ్వాసంతో అజ్ఞానంలో ఎలా ముక్తికి దూరమవుతున్నారో చూశావుగా పార్వతి అంటూ ఆ పుణ్యాత్మురాలకి మోక్షాన్ని ప్రసాదించాడు. అందువల్ల పరిపూర్ణ విశ్వాసంతో కాశీనగరంలో గంగ స్నానం ఆచరించిన వారికి మోక్షం తప్పక ప్రాప్తిస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి శ్రీరాముని కృపను పొందగలరు. జై శ్రీరామ్.